సార్ జీతాలు పెంచాలంటూ చంద్రబాబు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీ వర్కర్స్ ధర్నాలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మీరే అంగన్వాడీ వర్కర్స్ ధర్నాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్ ధర్నాలు చేస్తున్నారు అంటే వాస్తవమే. ఇవాళ నువ్వు పెంచిన ధరలను చూసుకుంటే వాళ్ళు జీతాలు లేవు. నువ్వు పెంచిన ధరలకను ఈ జీతాలకి పోల్చుకుంటే ఆ జీతాలు అనేవి ఈ చేతిలో జేబులో డబ్బులు వేసుకొని ఇంకా ఇంట్లో సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీతాలు పెంచడం అని అడగటం కరెక్టే. అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తున్నారంటే ఇది ఇప్పుడే కాదు, గత 15 ఏళ్ల కిందట కూడా ఇలాగే జరిగింది. వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ధర్నాలు చేస్తే వాటర్ అది ట్యూబులతో వాటర్ కొట్టించి నానా బీపత్యం చేసిన రోజులు, పోలీసు లాఠీలు చేపించి వాటర్ చేపించిన రోజులు చంద్రబాబు నాయుడు ఎన్నో ఉన్నాయి. అది ఈ జనాభా మర్చిపోయి ఉండొచ్చు. వాస్తవానికి కనీసం 15 ఏళ్ళ కిందట తీస్తే అవన్నీ బయటపడతాయి. వ్యతిరేకం వచ్చేదే ఉంది. 4 నెలల్లోనే వ్యతిరేకం వచ్చింది. ఇది 10వ నెల. ఇంక వ్యతిరేకం రాకపోవడం ఏంటి? ఫుల్గా వ్యతిరేకం ఉంది. ఇవాళ 60 మంది కార్యకర్తలు ఫుల్గా వ్యతిరేకిస్తున్నారు. 60 మంది. మరి ఒక 40 మందిలో ఒక 10 మంది అటు చెబుతున్నారు, 10 మంది ఇటు చెబుతున్నారు. అలాగే 60 మంది పైనే వ్యతిరేకంగా ఉంది. లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీనిపైన మీ రియాక్షన్? సూపర్ 6 లేట్ అవుతుందంటే ఏది నువ్వు మొదట్లో అన్న టయానికి నిర్ణయించావు? ఏది నిర్ణయించలేదు. ఊరికే మాట చెబుతామే కానీ లేట్ అవుతుందంటే అవుతుంది. లేట్ ఎంత అయింది? నెల అవుతా, 2 నెలలు అవుతా, లేదంటే లాస్ట్ తిరిగిపోయే వరకు 5 సంవత్సరాల లోపల దిగిపోయేటప్పుడు లాస్ట్లో ఇస్తావేమో సూపర్ 6 అనేది. అంతేగాని నువ్వు సూపర్ 6 అనేది ఏవి అమలు చేయలేవు, జరగవు కూడా. అదేమంటే బడ్జెట్ లోటు అంటావు, ఆడిని తినేసాడంటావు, వీళ్ళు తినేశారంటావు. అన్నీ లోటు అని తెలిసి కూడా నువ్వు ఎందుకు మరి మాటలు ఇచ్చావు? నువ్వు మాట ఇచ్చిందే తప్పు. తర్వాత ఇప్పుడు లేట్ అవుతుందని ఇంక 4 ఏళ్ళు అయ్యి 5వ సంవత్సరంలో దిగే ముందు నువ్వు మరి అప్పుడు ఇస్తావేమో, మాకైతే తెలియదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అలాగే తీసుకుంటే కనుక అంగన్వాడీ వర్కర్స్ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇలా ధర్నాలు చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? అవి కామనేనండి. వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలకే కదా అడుగుతున్నారు. ఇవాళ నూనె, పప్పు, దినుసులు అన్నీ పెరిగిపోయినాయి, ఇంటెద్దులు పెరిగిపోయినాయి. కామన్ మనుషులు బతకాలంటే జీతాలు పెంచాలండి, దాంట్లో తప్పేం కాదు. అయితే అప్పుడు బడ్జెట్ని బట్టి పెంచుతాడు, ఆయన మాత్రం ఎక్కడ తెచ్చేస్తాడు? ఇవ్వాలి కదా. వ్యతిరేకం ఏముండదండి, కామనే. ఎంప్లాయీలు చేసే ధర్మం కామనే. కాకపోతే వాళ్ళకన్నీ కావాలి, ఇలా కావాలి, అలా కావాలని అడుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? మీరేమంటారు? చంద్రబాబు గారు రైట్ చెప్పిందే కరెక్ట్. ఆయన మంచి ఆలోచన చేస్తాడు, మంచిగా నిర్ణయిస్తాడు, అంతా బాగుంటుంది. చెప్పాం కదా. మరి ప్రజలు ఇంకా పథకాలు రావట్లేదు. పథకాలు వెనకైపోయింది. ఇప్పుడు ఆ రోజు గెలవక ముందు ఇచ్చిన పథకాలు ఏమి జనానికి రాలేదు కాబట్టి అడుగుతారు. అప్పుడు ఆయన అలాగన్నాడు, ఇప్పుడు ఈయన అలాగన్నాడు. ఆయన అప్పుల్లో ఉన్నా చేశాడు, జగన్ గారు అప్పుల్లో ఉన్నా చేశాడు, ఈయన ఎందుకు చేయడని అడుగుతున్నారు. అదంతా ఏంటంటే రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు గారు తట్టుకోవాలి అవన్నీ. అది కామన్ అడుగుతారు. సార్, అంగన్వాడీ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మాకు జీతాలు పెంచాలంటూ మీరేమంటారు సార్ ఈ ధర్నాల పైన? జీతాలు పెంచేది ఏముందండి, వాళ్ళే అంగన్వాడీ ఇంతవరకు వాళ్ళు ఇలాగ ధర్నాలు చేసి అసలు ఇంతవరకు లేదు. మీకేంటంటే పరిపాలన కుదరక మిమ్మల్ని మీద ధర్నా చేస్తున్నారు వీళ్ళు. మీరు జీతాలు పెంచి లేకపోతే వాలంటీర్లను పెట్టుకొని అన్నీ పెట్టుకుంటే మీకు సక్రంగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ అంటే కుదరక మీరు ఇలా చేస్తున్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారి పైన వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. మరి రాదా? మరి ఇప్పుడు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు మీరు ఏంటి, మీ సమస్య ఏంటి అనేది కూర్చొని పెట్టి మాట్లాడగలిగే శక్తి ఉంటే మీకు వ్యతిరేకత రాదుగా. మీకు ఇప్పుడు మా ఇంట్లో మా బిడ్డలు ఉన్నారు, ఏంట్రా అని గట్టిగా అడిగినప్పుడు నేను కూర్చొని మాట్లాడితే నాకు వ్యతిరేకత రాదుగా. అలాగే మీరు కూర్చొని పెట్టి మాట్లాడాలి. మీ బిడ్డలు లాంటి వాళ్ళు మీ బిడ్డలు మీరు కూర్చొని పెట్టి మాట్లాడక రోడ్డు మీదకి వస్తున్నారు మరి ఈరోజు. అది ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాల్లో అందరికీ మేము జీతాలు పెంచుతాము, అందరికీ అండగా ఉంటాము చెప్పారుగా. వాలంటీర్లు ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయలు నేను ఇచ్చి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని చెప్పి మాట ఇచ్చింది ఘనత మీ చంద్రబాబు గారితో మీరేగా చెప్పింది. మరి తీసుకున్నారా? లేదే.
అన్ని ఉత్త మాటలు. ఏమి ఇచ్చారు మీరు పలాంది ఏమిలా? ఏమండి మీ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు మేము కుర్రోళ్ళం. మేము ఇవాళ మాకు 70 సంవత్సరాలు వచ్చింది. సార్ చేసేవాడు ఎన్టీ రామారావు గారికి ఒక సినిమా కూడా తీశాడు, కంచుకోట సినిమాలో అర్ధరాత్రి వెళ్ళి లేని వాళ్ళని ఉన్నవాడు మొత్తాన్ని దోచుకొచ్చి గుర్రం వేసుకుని వెళ్ళి ముఖాన్ని గుడ్డ కట్టుకొని తెల్లవారే లేని వాళ్ళందరికీ పంచిపెట్టేవాడు ఎన్టీ రామారావు గారు. ఆ ఘనత రామారావు గారికే దక్కింది. మీ వల్ల కాదు సార్ అది. లేని వాళ్ళకి ఎన్నో పథకాలు పెట్టాడు. ఎన్ని పథకాలు కూడా ఎవరు పెట్టారండి? ఎవరైనా పెట్టారో? ఎవరు పెట్టాల? జగన్ పెట్టాడు. జగన్ మా చుట్టం కాదు, పేద ప్రజలకి పెన్నిది దండం పెట్టాలి ఆ తండ్రికి. ఎందువల్లంటే బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఎంతో 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 పాపం వాళ్ళు దండాలు పెట్టారు. మామయ్య అని చూసే లేకుండా చేసేసారు మీరందరూ వచ్చి. ఏమండి పెట్టండి, మీరు పెట్టి చూపించండి. మీరు ఏం చేస్తున్నారు? ఒక 5 రూపాయలు పెట్టి భోజనాలు పెట్టేస్తున్నారు రోడ్డు మీద. అది కాదు సార్ పెట్టాల్సింది భోజనం. అది అలా కాదు. లేని వాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు? లేని వాళ్ళంటే లేని వాళ్ళే స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు. మీరు ధనవంతులకి పెడుతున్నారు, లేని వాళ్ళకి పెడతాం లేదు. మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి. మళ్ళీ జగన్కి ఎన్ని పథకాలు పెడతాడో మళ్ళీ మీకు కుదరటం లేదు సార్. మీకు అధికారం ఇస్తేనే రాష్ట్రం మొత్తం సర్వనాశనం. ఏమీ లేదండి, ఎవరు చేయలేదు. మీరు 40 సంవత్సరాలు చేశారండి. మీ మీద కూడా అప్పుడు వీళ్ళు అలాగన్నారు, 100 మంది అన్నారు. ఏమీ చేయలే. మీ పరిపాలన మీరు చేశారు, మీరు పరిపాలన వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇన్ని పథకాలు ఇచ్చే ఘనత ఎవరంటే చంద్రబాబు. ఈయనే. ఎవరు? ఒక జగన్ వల్ల అయింది అది, మీ వల్ల కాలేదు అది. మీకు ఎప్పుడైనా తెలుసా ఇన్ని పథకాలు ఉంటాయి, ఇన్ని పథకాలు ఇవ్వచ్చు, ఇన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి డబ్బే వస్తే ఆ డబ్బే కదా తెచ్చింది. అప్పుడు జేబులో డబ్బులు మనం ఇవ్వం కదండి. మరి ఆయన ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? మీరు ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వగలుగుతాం. కాబట్టి అంటే మనసు రావాలి, ఇచ్చేసి మనకి మనసు ఉండాలి. ముందు ఒకడు అడుక్కున్న వాడి దగ్గరికి వస్తే పెట్టే మనసు ఉండాలి. 100 మందిలో ఒకడు పెడతాడు. అలాంటి 100 మందిలో ఒకడు పెట్టేవాడే జగన్. అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాం. ఒకసారి ఇచ్చి చూడండి జగన్కి. మీరు ఎన్ని పథకాలు ఎక్కడి నుంచి ఎలాగ పెట్టగలుగుతాడు అనేది మీరు పెట్టనివ్వాలి. కనీసం అసెంబ్లీ లోపలికి మిత్రపక్షాలకు కూడా రానియకుండా చేసేసారు పాపం ఆయన్ని. ఆయన మరి చేసిన తప్పేంటో. మరి ఎంతమంది కలిసిన అంటారు, ఒక మనిషి తెలియక అడవిలోకి వెళ్ళాడు అనుకోండి, గుంట నక్కలు ఎన్నో జరుగుతాయి. మరి అలాగా అతన్ని తొక్కిపడేశారు, ఏమీ చేయలేకపోయారు బాబు. మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. ఇప్పుడు ఈసారి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు అయిందండి? సంవత్సరం అయిందా, లేకపోతే 10 నెలలు అయిందా, 6 నెలలు అయిందా? కాదే. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవ్వొస్తుంది. మీరు ఇన్ని పథకాలు ఏమీ లేకుండా మీరు ఇప్పుడు కాక ఇంకా వస్తుంది, ఇంకా నిన్ను చేస్తానంటే ఇది చాలా తప్పు సార్. ఇది ఏదో ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమీ పని లేని వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. ఏమైనా ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఏమీ లేదే. అసలు ఏమీ చేసిన దాఖలు లేదు సార్. మీరేంటంటే ఏవైనా చేయగలిగితే మీరు ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి. లేని వాళ్ళకి చేసే ఏదైనా గుణం ఉంటే లేని వాళ్ళని చూడండి. మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టుకుంటారు ప్రజలందరూ, మీకే వేస్తారు మళ్ళీ ఓటు. ఎందువల్లంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి. మరి జగన్ గారు చేసిన దాన్ని మీరు కొద్దిగా చూసి మీరు చేయండి. అలాగ అంతవరకే కానీ వేరేగా మాత్రం మిమ్మల్ని చెడుగా అంటలా. మిమ్మల్ని మీరు పదవిలో ఉన్నారు కాబట్టి మీరు పథకాలు వాళ్ళు చూపిస్తున్నాడు కదా దారి, జగన్ గారు ఆ దారిలో నడవండి చాలు. మీరు ఆయన లేని వాళ్ళకి ఎలాగ పెట్టాలి అలాగ పెట్టండి. మిమ్మల్ని తల మీద తెచ్చుకుంటారు. వాలంటీర్లను పెట్టండి. సచివాలయంలో వాళ్ళని ఇంటింటికి వచ్చి అడగండి. ఇంటికి బయటికి రాలేక చల్లాడుతున్నారండి. బయటికి సచివాలయం దగ్గరికి రాలేరు. ఎంత ఎండ కాసం చూస్తారు, చచ్చిపోతున్నారు బిడ్డలు ఏమీ లేక. దయచేసి మీరు లేని వాళ్ళని పదే నేను ఒకటే చెప్తున్నానయ్యా, మీరు లేని వాళ్ళని చూసే గుణం తెచ్చుకోండి పెద్ద మనసు చేసి. జీతాలు పెంచాలంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అంగన్వాడీ వర్కర్స్ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాల పైన మీ అభిప్రాయం ఏంటండి? ధర్నాలు చేస్తాను, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆశతో వీళ్ళందరూ నిలబడి చేస్తున్నారు ధర్నా. వీళ్ళకు కూటమి ప్రభుత్వం చూసి వీళ్ళ కోసం ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇలా ఒకటే కాదు, వాళ్ళు చేసేంతవరకు ధర్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆశా వర్కర్లు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళకి 10,000కి ఎండల్లో ఎంత పొద్దున్న సాయంత్రం వరకు ఎంత తిరుగుతున్నారో అందరికీ తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో జీతాలు. ఇవి వాళ్ళు ముసలమ్మలు కూడా ఉన్నారన్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పర్మనెంట్ చేయలేదు. కొన్ని పర్మనెంట్ అవసరంలా జీతాలు పెంచితే సరిపోద్ది కదన్న. వాళ్ళు జీతాలు పెంచే వరకు ధర్నా వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను. ఇలా ధర్నాలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పైన మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది? వ్యతిరేకత కోసం కాదన్న, వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం ధర్నా చేస్తున్నారు తప్ప వ్యతిరేకత కోసం కాదు. చంద్రబాబు నాయుడికి మా బాధల్ని అర్థమయ్యేటట్టు తెలియజేయాలని ఆ ధర్నాలు చేస్తున్నారు తప్ప వ్యతిరేకంగా కాదు. వాళ్ళని వ్యతిరేకిస్తే మనకేం వస్తుందన్న? మన జాబ్, మనకి శాలరీ పెరగడం కావాలి, జీతాలు పెరగడం కావాలి, మన భవిష్యత్తు కావాలనుకుంటాం. కానీ వాళ్ళని ఎదిరిస్తే మనకేం వస్తుంది? సూపర్ 6 పథకాలు ఇవ్వడానికి లేట్ అవుతుంది,
రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. మీ రియాక్షన్ ఏంటంటే దీనిపై? సూపర్ సిక్స్ పథకాలు అంటేనా ఇస్తారన్న, టైం పడుతుంది. దేనికంటారా, ఇప్పుడు గత గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పులు పాలు అయిపోయింది. కొంచెం ఆ అప్పుని క్లియర్ చేసిన తర్వాతే కదా మనం నెక్స్ట్ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వాల్సింది. అవి ఇవ్వాలి అంటే ఈ అప్పు క్లియర్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఇవ్వకుండా ఉండదు, ఇస్తారన్న, టైం పడుతుంది కొంచెం. అది జనాలందరికీ తెలుసు కొంచెం టైం పడుతుందని. కానీ ఇందులో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కాక జనాలందరూ నాకు ఇవ్వట్లేదు, పథకాలు చేయట్లేదు అని అంటున్నారు. కానీ ఇస్తారన్న, టైం ఉంటుంది, టైం ఉంది, కొంచెం టైం పడుతుందని. చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా జీతాలు పెంచాలంటే మీరేమంటారండి దీనిపై? వచ్చి ఏం చేస్తారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు సంక్రాంతికి పోతున్నారు. ఎవరన్నా ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, ఇంకా మళ్ళీసారి అవకాశం ఇస్తారా? ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏం చేస్తున్నారు? నన్ను అప్పుడు ఏదో నాటకాలు వేస్తున్నారు. ప్రజలుగా సేవ చేయాలి కానీ నాటకాలు వేస్తారా? అందరూ తిడుతున్నారు ఆ నాటకాలు చూసి. ఒక మంత్రి వేయాల్సిన వేసమైనా వేసాలు సినీ ఆటలు వేస్తారు. వీళ్ళు ప్రజల్లో ఎన్నుకునే వాళ్ళు కాదు. అవి వేయొచ్చండి, ఎవరు అవి వేయించిన వాళ్ళే వేస్తారు. అవి ప్రజలకు ఏం 9 నెలలు అవుతుంది, 10 నెలలు వచ్చింది. ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లే. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక, డబ్బులు లేక. మరి ఎందుకు ఇచ్చారు? అవునండి, మీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఒకలా ఉంటారు, పేదోడు ఒకలా ఉంటారు. మరి మీ ఇప్పుడు పథకాలు కూడా కాదు, మరి ప్రజలు ఆయన ఇస్తానని చెప్పాడు కదా. పథకాలు ఇస్తామని చెప్పి ఆయన హామీలు ఇచ్చి మహిళలు అంత బాధపడుతున్నారు. ఈరోజు బతకడం అంటే చాలా కష్టం అయిపోయింది. వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు, ఏదైనా మంచి చేయాలి ప్రజలకి. మంచి అయిపోతే ఇంకా కడుపు నిండు ఒకలా మాట్లాడితే కడుపు నిండు ఒకలా మాట్లాడతాడు. ఎప్పుడో పెడతాం ఎప్పుడో చేస్తాం అని, కానీ ఇప్పుడు ఆకలి ఉన్నోడికి ఆకలి తీర్చాలి కదా. మరి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అది మీకు తెలీదా? నీకు తెలుసా విషయం? ఏ లేట్ అయితే సంవత్సరం అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఇస్తే ఏముంది ఉపయోగం? రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఏం అర్థం చేసుకున్న వాళ్ళు ఎన్నికల్లో ఇది చేయకూడదు కదా, జనాలు మోసం చేయకూడదు కదా. జనాలే మోసం చేయకూడదు కదా, తప్పు కదా. ఆయన ఎంత కడుపు మండి మాట్లాడుతున్నాడు, ముసలాయన ఉన్నాడు కడుపు మండిగా మాట్లాడుతున్నాడు. నేనైనా కాదు ఎవరైనా కాదు, చాలా ఇబ్బంది పెట్టకూడదు. చేస్తే కరెక్ట్గా చేయడం, లేకపోతే మానేడు. ఎవరైనా సరే వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. అయ్యోడు తప్పి అప్పుడు ఒక యోధాలో ఉన్నోడు మాట్లాడడం కానీ వేసాలు వేయడం ఇవన్నీ అవసరం కాదు కదా. జనాలకి ఇవే ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ కౌరవులు పాండవులు పర్లేదు, అప్పుడు వాళ్ళు గుర్తించవచ్చు, కానీ ఎందుకు అవసరమా? జనాలకి ఏం చేయట్లేదు, ఇంకా అనవసరం కదా. ఏమనంటే వాళ్ళు వచ్చినా ఏదైనా మాట్లాడితే వాడిని లోపల వేస్తున్నారు, వీళ్ళు వచ్చినా ఈడేమైనా మాట్లాడితే ఈయన లోపల వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా వాళ్ళకైనా కానీ వీళ్ళకైనా ఏ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. అది ప్రజలకి చేస్తే మంచి చేయాలి, లేకపోతే మానేయాలి. ఇంకా అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పెట్టకూడదు ప్రజల్ని. అది వాళ్ళు వస్తే వీళ్ళు ఇది పెంచుకోవడం, వీళ్ళు వస్తే వాళ్ళు ఇది పెంచుకోవడం. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అంతే అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు అగ్నికొండ వాళ్ళు ఎంత ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అన్నం పెడతానంటే కదా ఆశపడతారు, అన్నం పెట్టనంటే ఆశపడరు కదా ఎవరు కూడా, అవునా కదా.